అవ్వ డాక్టర్ ఏమో గిట్లనబట్టే ఇది ఏమంటుందో ఏమో. సుప్రియా సుప్రియా ఉన్నావానే? సుప్రియా ఉన్నావానే? ఏంది ఏమో దెంక పేరట వినబడుతుంది. గంత భాగ్యం నాకెక్కది గాని పాపం ఫీల్ అన్నట్టున్నారు. అంటే నేను దెంకపోవన్నా? నేను అనలేదే, నువ్వే అన్నావు. మా సాల్ది. ఇంతకు డాక్టర్ ఏమన్నాడు? పిల్లలు పుట్టే భాగ్యం లేదన్నాడే. ఏంది పిల్లలు పుట్టే భాగ్యం లేదా? అయ్యో నేను ఎదురైన దేవునికి మొక్తిని కదనే అబ్బా, ఎవరికేం పాపం చేసినమే అమ్మా. ఏడితే పిల్లలు అవుతారే. ఎందుకుందమన్నా దుఃఖం ఆగుతలేదయ్యా. పక్క పుంటోలు పోయి పాల కేంద్రంలో పాలు పోతుంటే పానం అస్సలు ఆగుతలేదు. అక్క ఎన్నడన్నా మనకు పిల్లలైతే లేరని ఏడిసినావే, ఇంకా బర్రె కడతలేదని ఏడతారేందే? అరే ఏంట్రా ఇది? ఏడవకపోతే ఇంకా సరోజల బర్రెని చూడిపో, మనతోటి తీసుకొచ్చిర్రు. ఈడికి 2 ఈతలు ఈనింది. ఈనకపోతే దాన్ని నమ్మి ఈయన బర్రె తెచ్చ తీయరాదే. బర్రె మీద ఉన్నారట, నా మీద ఉండే ఉంటే ఈ పాటికి ఇద్దరు ఇత్తు ఎరికేనా? నాకు నమ్మకం లేదు దొరా. ఇగో ఆడటం లేదు, అమ్ములు లేదు. అది మామగారు కాయిస్తో ఇచ్చిన ఖతర్నాక్ బర్రె, ఎరికేనా? అవ్వో నీ అవగారు పెట్టిన బర్రె ఖతర్నాక్ బర్రె అయితే కాన్పైతలేదమ్మా. నీ అక్క దున్నపోతుంది అనుకున్నా అయిపో. ఊళ్ళే దున్నపోతు పసగానే పేరనవు. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అంటే మామగారుల బర్రె మంచిది కాదా? కాదే, నీ సట్టనే మంచిది కాదు. నిన్ను చేసుకుంటే నీ కాకపోయా, ఆ బర్రెని తెచ్చుకుంటే దానికి కాకపోయా. నీ సట్టంలా కుక్కలేరుగా. నా సట్టాన్ని సుట్టోలు ఎంచుతావు దాదా? అట్లాగు నా బర్రె నేను మామగారింటికి కొత్త గప్ప ఏర్పడుతుంది నీకు. ఇక ఉండు ఒక్కనివే. పోయే పో, ఎవరిని బెదిరితనం? నువ్వేనాక ఖతర్నాకు కన్యం తెచ్చుకొని 2 ఈతల బర్రెని తెచ్చుకొని గడ్డ మీద ఎత్తలే వంట. నన్నే పడే అడిగేటోడు. అట్లనా? నేను వేయినాక ఇంకో దాన్ని తెచ్చుకొని గడ్డ మీద ఎత్తలేవంటవా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. బర్రె ఈనాలి, నేను కేంద్రంలో పాలు పోయాలి. ఆ సరోజ ముంగట నేను బిల్లు ఎత్తాలి. అర్థమైతుందా? ఇంకో తెచ్చుకుంటాడు ఇంకో దాన్ని. పాల బిల్లు కోసం నా ఒళ్ళంతా పుండు చేయవచ్చు కదరా అయ్యా. నీ అక్క గర్భసంచి లేని బర్రె తీసుకొచ్చి నన్ను కోసం పట్టేవాడు కదనే. అది గడతలేదా, నా దెబ్బలు తప్పలేదా? అబ్బా అబ్బో అబ్బా. నమస్తే నమస్తే. నమస్తే బాబు. నమస్తేరా. నమస్తే. చూసావానే, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ దున్నపోతు సంపద అంటే పానం అంతా నిమ్మలం అవుతాను. నిజమేనే, ఊరు మొత్తం నీ పేరు మారు మోగుతాంది. దున్నపోతు సంపద అని. మా నాయనోళ్ళమ్మా ఊకనేదే, నువ్వు ఊళ్ళో పేరు పోతావు బిడ్డ అని. ఇది అదే కావచ్చు. నమస్తేరా దున్నపోతు సంపతి. నమస్తే బాబు. అంత మంచిదే నానే? అంత మంచిదే. బర్రీ ఇనిందా? ఇనింది. కానీ నువ్వు చేయబట్టే ఇనిందిరా సంపతి. అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా నీ మేలు ఈ జన్మలో మర్చిపోండిరా సంపతి. దాన్ని ఏమైందే బాబు? అప్పటికైతే నన్ను జున్ను వాళ్ళు పంపి, నేను నా పిల్లలు జురుకుంటే తింటాం. సరే మంచిది, పంపితో పోయేత్తా. సరే పోయిరా పోయి. నమస్తే. నీతోని ఊర్లోకి వస్తే గిదే బాధనే. మందలియనోడు మందలిస్తాడు అందరు. తొందరవా, ఆ పోరడేటన్నా పోతాడు మళ్ళా. పోదాం. అయ్యో పోరే పడితే
ఇక ఊళ్ళే నాకు ఒక్కనికే దున్నపోతుంది కానీ అందుకే అందరు మంది ఎక్కుతారు. పోదాం. ఈ పోరాడు ఉన్నాడో మళ్ళీ ఎటన్నా వేయండు. జన్నకిడిచిన బర్రోలే ఊరు ఎవరు తిరుగుతాడు. మన మొత్తం ఉంటే పోయింది కావచ్చేటాను. చెట్టు అట్టిగానే ఎండిపోతుంది నీళ్ళు పోయకపోతే. అప్పటి కొడుక దున్నపోతు సంపద అత్తనుగా. అయ్యో తలుపు లేచింది కదా, పోరడు లోపల ఉన్నాయండి. తాళం తీసే ఉంది, లోపలనే ఉన్నాడేమో. డోర్ కొట్టు ఒకసారి. రమేశో, ఓ రమేశో, తలుపు తీతాంబి. కొడుక ఈయన పిలుస్తాడు కదా. రమేష్ లేడు, వాళ్ళ అత్తగారింటికి అయిండు. ఏంది రమేష్ లేడా? అయ్యో అయితే నేను ఆయనకి పైసలు ఇద్దామని వచ్చిన గంతే, ఏం లేదు. ఏంది పైసలా? నాకు తెలియదా రా నీ కథలు? దున్నపోతుకు పాలు విడిన అవసరం రా మరి. ఎవడేసంటావు నాకు తెలియదా? ఇగో సంపతన్న, నువ్వు తాపతాపకు గిట్లా మా ఇంటికి రాకే అప్లోన్ లెక్క. అప్పు కాకపోతే అట్టికిచ్చినావా పిల్లగా? ఇజ్జతున్నాను అయితే ఈ పాటికే పడేయాలి మా మొక్కన్న పైసలు. ఎరికేనా? ఇగో సంపతన్న, ఎవర్రా నీకు సంపతన్న? దున్నపోతు, నా పేరు దున్నపోతు సంపతన్న. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. దున్నపోతు సంపతన్న విలు. ఓ సిడికే కొత్త సంపతన్న అంటావు. అది కాదే. ఏది కాదు మళ్ళీ అది కాదని మాట్లాడతావు. ఊరి అక్క, ఈ వదిన వదిన అంటే ఏమేమనుకుంటుందో. అది కాదు దున్నపోతు వదినే. నన్నే దున్నపోతు వదిన అంటావరా బక్కోడా? పొద్దు గూట్ల పడే వరకు పైసలు ఇంటికి తెచ్చియలేదనుకో, ఇల్లుకు తాళం వేసి బర్లకు భయాన పెడతా. ఏయ్ నడు. నీ అక్క ఏమే అన్నంత పని చేస్తుంది. ఇప్పుడు పైసలు దొరకాలి ఎట్లా? వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఊళ్ళో మొకన్నా పోయేస్తా, ఎవడన్నా దొరకపోడా? నీ అవ్వ, ఈ కట్టని బర్రె అయ్యేవాటి నా పెళ్ళి నన్ను కొట్టబట్టే. ఏం చేయాలి? ఎట్లా చేస్తూ? ఇప్పుడు పైసలు ఎట్లా దొరకాలి? వరి కోతలు పోయక ముందుకు ఎవరిని అడిగినా ఎత్తిస్తారు. అగో బామ్మది, ఇటు పోతానురా. ఏరకతేనా అత్తవా ఎంబడి? ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, మందం పెరిగినావు గానీ గింతనన్న మారలేదా నీకు? శుభాన్ని ఊళ్ళకత్తే మందలిస్తావేమో. కొంచెం మారన్రా, అప్డేట్ కానరా. అయ్యో, నేను మందలిస్తే నీ మానంగిట్లా వేందారా పక్కోడా? అంటే అది ఏదో ఆపదున్నదని ఆపిన, దానికే కొంచెం చెప్పడవది. నీ ఆపతి నాకేమన్నా చెప్పాట? చెప్పు ఏందో. ఏం చూడరా. ఓరి అక్క, కంప చీరకపోయింది, అంత కమిలిపోయింది. కంప కాదురా అయ్యా, నా కొంపలున్న పిల్లం పొట్టు పొట్టు కొట్టిందిరా. ఎంత పిల్లమైనా పెయ్యంత చంపుతా ఏబా, జల్లెడ బట్టి గీకినట్టే ఉన్నది కదా. అయితే గాని ఎందుకు కొట్టింది? బర్రె ఈదులే అని కొట్టిందిరా. గా బర్రె ఈనకపోతే గీ బర్రెని ఎందుకు కొట్టిందే? అరే బక్కుడా, సల్పలాపి సక్క చెప్పురా, మా బర్రె ఎట్లి నన్ను. అబ్బర కొడుక, టైంకు దొరికినవు. ఈనాలంటే మొదలు కట్టాలే, ఇక కట్టాలంటే దానికి కళ్యాణం చేయాలి. అరే కళ్యాణమా? అదేమన్నా మనసారా మనవు చేయడానికి? బర్రెరా బర్రె. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మనిషి కాకపోతే దానికి మనసు ఉండదా? మనవు చేసుకోవాలని ఆరాటం ఉండదా? దానికి కూడా మనుషులు లెక్క మొగడు పిల్లలు సంసారం కావాలని దానికి కూడా పట్టి ఉంటదే. 90 వేసినట్టున్నాడు సైకోసాల. ఇక నువ్వు పట్టి పట్టి పేరంటం చేద్దామంటావు, మరి దానికి మొగేడు దొరకాలరా? నీకెందుకే, నేను లేనా? నేనంటే నేను కాదే, బాహుబలి బర్రెవలే మంచి దున్నపోతున్నది. నేను మాట్లాడతా, నీకెందుకే? మరి కట్నం గిట్లని అడుగుతారా? నా దగ్గర ఎక్కువ తక్కువ పైసలు రా. ఏ కట్నమే పాటే, ఓ 20,000 ఇద్దాంటి సతిమై నేను చదరనా?
మరి లగ్గం అయితే బర్రెట్లరా? ఇప్పుడు మంచులలో లగ్గం చేస్తే పిల్ల పిల్లని ఇంటికి పోతుంది కదా, అగో అది ఆచారమైన పద్ధతినే. బర్రెలలో అట్లా కాదు, బర్రి ఇంటికే దున్నపోతది. నీ అక్క అరే బక్కుడా బర్రెల కథ గమ్మత్తున్నదిరా. నేను ఇంటికి పోయి మీ అక్క దగ్గర పైసలు తీసుకొని వచ్చి నీకు బర్రె నాప చెప్తా, సరేనా? మరి దన్నం రాపో, గడియల మధ్యలో ఇవ్వట. ఏ సరే, తొందరగా అత్త. ఏది కావాలి? గా యాప కింది గద్దె కాడు ఉంటా నేను, దన్నం రా. ఓ సరే, తొందర అత్తరా. రా మరి, ఇక నాకు దెబ్బలు అత్తరాయి. రా నువ్వు రా. ఈ బర్లు సల్లగుండా అచ్చుడే కానీ పని చేసుడు లేదు ఏం లేదు. రోజా ఏంది? ఏమి లేదే, మా నాయనల్లవ్వ బతుకున్నప్పుడు ఒక మాట అండుండే, అరే బిడ్డ నువ్వు పెద్ద సామ్రాజ్యానికి రాజు అవుతావురా అనేది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా మరి కనబడతలేదా అనే ఈ బర్ల సామ్రాజ్యం? ఈ బర్ల సామ్రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి. లోపలేం లేదు, డొల్లా. నైట్ ఉన్నప్పుడు బర్రెపాలు వింటా. సరే రాజుగారు, పెండైతే ఇద్దరు పండి. నీ అవ్వ ఎంత పెద్ద సామ్రాజ్యానికి రాజైనా పెళ్ళం చేతిలో పెసరిత్తయింది నా బతుకు. తీతలను గడ్డం కాలిపోను, బట్టలేమో తెల్లగా ఉంటే ఏమో పెండ తీయమని పని చేస్తుంటే. ఏంది మన బర్రెకు లగ్గమా? ఎవరు నీకు చెప్పింది? ఎక్కడన్నా బర్రెకు లగ్గం చేస్తే పిల్లలు ఉడతారా? అదే ఎందుకు అది? దానికి మనసు ఉండదా? మూడు పిల్లలు సంవత్సరాన్ని పట్టుండే అదే. పనిగల్ల మొగోడు పందిరెత్తే పాపమ్మ కొంగదాకి పట్టుకు అన్నాడట. నీ ఇక్కడ బర్రింత లేదురా దేవుడా అని అంటే సంసారం వచ్చి మాట్లాడుతున్నావు. ఇగో సుప్రియ, నీకు బర్రె ఈయన లేదా? ఈనాలే. ఈయనంటే 20 పట్టుకుని రాబో. సరే తీసుకొస్తావు. పట్టుకురాబో. అరే ఆగట్లేవు. ఇగో నేను వస్తా. నువ్వెందుకే? నాకు తెలియదు, ఎట్లా నడువు. సరేపా, నడువు నడువు. రానే పడుతున్నా, ఆగత్తలేదు. మళ్ళా వాడు పోతాడు. ఇంకా అత్తలేడు కదా, పొద్దేమో గూట్లే పడబట్టే. ఎప్పుడు వస్తాడు ఏం కథ? అప్పటి కొడుకు వస్తారు కదా, ఆ అక్క కూడా వస్తాండి. ఈ ఆడోళ్ళతో జర జాగ్రత్తగా ఉండాలి. ఇక నాకు పని ఉండే గాని నీ లగ్గం చేసినాక పోదామని ఆగిన. గదే గదే నీ బర్రె లగ్గం. మా సాల్తి. ఏయ్ ఆ పైసలి ఇగో తమ్మి, అవి 20,000 ఉంటాయి. బర్రె జిమ్మదారి నీదే. ఏమంటన్నా బర్రె కొట్టనుంది, పోదాం పారి. అగో మీరేడికత్తారు? బర్రెని నేను ఒక్కనే కొట్టుకుపోయి లగ్గం చేసి వాళ్ళ ఇంటికాడ కొట్టేస్తా. తెల్లారి పోయి 2 బర్రెలను కొట్టుకొచ్చుకోర్రి. అగో మరి మా బర్రె ఎట్లా గుర్తుపడతావు నువ్వు? అసలు నువ్వు మనిషివేనానే? మనిషి పుట్టుబడి పుట్టినావే. నీ మనకేమైనా 10 బర్రెలు ఉన్నట్టు లింగ్ లింగ్ అనే ఒకటేనే. నాకు ఎరికే అక్క, మీ బర్రె జర బావలెక్కనే ఉంటది. ఎరికే ఎరికే. సరే గాని ఇంతకు దున్నపోతే గా దున్నపోతు సంపత్ లేడా? ఆయన కొత్త దున్నపోతుని తీసుకొచ్చిండట. వాళ్ళ దున్నపోతుతో లగ్గం చేస్తా. నెల తిరిగే వరకు మీ బర్రె కట్టే తట్టు చేస్తాడు. మీరు ఎందుకు రంది పడతారు? జున్ను కోసం కిన్నెలు తయారు ఉంచుకోర్రి పెద్ద పెద్దయి. ఎవరు దున్నపోతేదిరా, ఖరీదు అయిపోయాక అంతే. సరేనే మరి నేను పోతానా, మీరు తెల్లారు పోయి మరి బర్రెలను కొట్టుకొచ్చుకోర్రి. పాల కేంద్రంలో బుక్కు కూడా రాపించుకోర్రి. సరే సరే మంచిదే మరి. సరే పో. ఇక జరా మంచిగా. నాకెందుకు చూస్తే నా బుద్ధి అయితే లేదే. అక్క నీకు అన్ని అనుమానాలే. ఏ ఊరే మన ఊరు కాకపోతే దిగపోతాడే. చెప్పిన పని చెప్పినట్టు ఏకపోని తప్పు చెప్తే నీ సంగతి.
ఏమే నేను అట్లా ఊళ్ళో దాకా పోయేస్తా ఇంకా రాయమల్ గాడు పైసలు ఇవ్వాలి దున్నపోతు బాపతి సరే చెప్పండి రా మరి. చెప్పని అత్త నమస్తే సంపతి. నా పేరు దున్నపోతు సంపతి. ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్త సంపద అంటే నాకు గాల్తది. అయినా మీరు మళ్ళీ ఎందుకు వచ్చిర్రు? మీ బర్రెకు గర్భసంచి లేదని డాక్టర్ చెప్పిండు కదా. ఏ ఊరుకోరా దున్నపోతు సంపతి, గర్భసంచి లేకుంటేనే నీ బర్రెకు నా బర్రెకు లగ్గం చేసినావురా. ఏంది లగ్గమా? ఊరిని అక్క నీ కథ గమ్మతే ఉంది. ఎక్కడ నా బర్లకు లగ్గం చేస్తారు ఎవడన్నా? నీకు ఎప్పుడే తలక మసినోడు ఎవడే? ఇగో దున్నపోతు సంపతి, నువ్వు కరెక్ట్ చెప్పు. అది మా అవ్వగారు కాయిస్తోనిచ్చిన బర్రె. కాయిస్తో ఇచ్చిన బర్రె అని మమ్మల్ని కాటగలుపుతావా? అసలు మీ బర్రె మా ఇంటికే రాలే. ఏంది నిన్న బక్కన విషయాలు తీసుకురాలేదు మీ ఇంటికి మా బర్రెను? తీసుకొచ్చిండు. ఆడు మాకు పైసలు ఇచ్చేది ఉండే, అప్పు కిందకి కొట్టిపోయిండు కదానే. గంతే గంతే. ఏంది పైసల కిందకి బర్రెనా పెప్పిపోయాడా? అది నా బర్రెనా? ఏంది అది మీ బర్రెనా? ఊరిని అవ్వ దానికి గర్భసంచి లేదు కాదే. అంటే ఆడు మమ్మలో ముంచిండు మిమ్మలో ముంచిండా? నేను అనుకుంటూనే ఉన్నా ఆ మేక మూతోడు కిసుడు ఎత్తడని. ఇప్పుడు చూడు ఉన్నొక్క బర్రెని తీసుకుని మన చేతిలో పెట్టిను. బర్రె పోయింది, 20,000 పోయినాయి. సరే నేను అట్లా ఊళ్ళో దాకా పోయేస్తా. ఎక్కడికి పోతావు? నువ్వు ఊర్లకు నువ్వు దున్నపోతు కొంటా అని చేసి నేను ఫోన్ చేస్తా ఊరానికి. రమన్ ఈ బాడుగోకి ఇట్లా చేస్తాను అనుకోలే. రమన్ హలో రమేష్ ఏడున్నావురా? నేను అవుట్ అయిపోతాననే. ఏంది అవుట్ అయిపోతానవా? పార్థాయ